భక్తులు ఇక్కడ బాగా గమనించాలి. భక్తులు స్వామివారి యొక్క కథ ప్రారంభమవుతున్నది. వ్రతమని కంటే కథ చాలా గొప్పది, కథ కంటే ప్రసాదం గొప్పది. కాబట్టి మీరు కథను జాగ్రత్తగా వింటే మనకి మీ కథ ఈ వ్రతం చేసుకున్న ఫలితం యావత్తు కూడా మీకు దక్కుతుంది. ఈ మనకున్నటువంటి సమయాన్ని అనుసరించి స్వామివారి 5 కథలు కూడా చెబుతున్నారు. నమస్కారం చేస్తూ అందరూ కూడా వినండి అయ్యా. 5 కథలు పూర్తయ్యేంత వరకు కూడా కథను భక్తి శ్రద్ధలతో వినండి, నమస్కారం చేసుకోండి. 5 కథలు పూర్తయ్యేదాకా మనస్సులో భగవంతునే ధ్యానం చేస్తూ 5 కథలు భక్తితో వినండి. అసలు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఎవరు ఉపదేశించారు, అసలు ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఆచరించారు, ఈ వ్రతం ఆచరిస్తాను అని చెప్పి ఆచరించకపోవడం వచ్చినటువంటి కష్టాలు, ప్రసాదం తినకపోవడం అటువంటి నష్టాలు అన్నీ కూడా 5 కథలోనూ ఉంటాయి. 5 కథలు కూడా భక్తి శ్రద్ధలతో వినండి. ఓం శుభమస్తు విక్రమస్తు అస్మద్గురు శరణారవిందాభ్యాం నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదింద వికాసమందహాసాం స్ఫురదందేవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం రవిందాసన సుందరీముపాసే. జయ రమారమణ గోవిందో హరే. ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః పప్రచ్చర్మణయః సర్వే శోతం పౌరాణికం ఖలు. పూర్వకాలమున నైమిషారణ్యమందు శౌనకాది ఋషులందరూ కూడా సమస్త పురాణములు ధర్మములు తెలిసినటువంటి సూత మహర్షిని ఒక ప్రశ్న వేశారట. అదేమంటే, మహానుభవ సూత, మానవులు వ్రతములు చేయడ చేతనా లేక తపస్సులు చేయడ చేతనా దేని చేతన కోరిన కోరికలను భవించి జీవితాంతమున మోక్షమును చెందగలరో అందులోకేదైనా చిన్న ఉపాయం ఉంటే తెలుపమని చెప్పడిగేసరికి, ఋషులారా, మీరు నన్నడిగిన ప్రశ్ననే నారద మహాముని శ్రీ మహావిష్ణుని అడిగి ఉన్నారు. ఆ సంగతి యావత్తు కూడా మీకు చెప్పుచున్నాను వినవలసినది. ఒక సమయంలో నారద మహాముని ప్రజలందరి దయచేత అన్ని లోకములు తిరుగుచూ అనంతరమని భూలోకానికి వచ్చి చూడగా, ఈ లోకంలోని ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉండడం చూచి, ఏ ఉపాయం చేత ఈ ప్రజలంతా తరిస్తారాయని నారద మహాముని మనస ఆలోచించి విష్ణు దర్శనార్థమై వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని అనేక విధములుగా స్తోత్రం చేయగా, ఆ స్తోత్రానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి, నారద, ఎందు నిమిత్తమై వైకుంఠానికి వచ్చినావు, నీ మనస్సులో ఉన్న కోరిక ఏమని చెప్పడిగేసరికి, మహానుభవ, అన్ని లోకాలు తిరగవచ్చాను. భూలోకంలోని ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉన్నారు. ఆ ప్రజలంతా తరించడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలుపమని చెప్పడిగేసరికి, నారద, స్వర్గమత్యాది లోకములలో దుర్లభమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది సత్యదేవుని యొక్క వ్రతం ఒకటున్నది. ఈ వ్రతం కనుక చేసినట్లయినా దుఃఖ శోకాలన్నీ కూడా నశిస్తాయి, ధనధాన్యాది సంపత్తులు కలుగుతాయి, స్త్రీలకు సౌభాగ్యము సంతానం కూడా కలుగుతుంది. ఎవరు ఏ కోరికతో వ్రతం చేస్తారో ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని తిథి వార నక్షత్రాదులతో నిమిత్తం లేకుండా ఏ రోజైనను కూడా భక్తి శ్రద్ధలతోటి ఆచరించాలి. వ్రతానంతరమందు బాగుగా పడినటువంటి అరటిపళ్ళు, గోధుమలుక, పాలు, పంచదార, సుగంధ ద్రవ్యములతో ప్రసాదమును తయారు చేసి ఆ దేవునికి నివేదన చేసి బ్రాహ్మణులకు బంధువులకు భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలములిచ్చి గౌరవించి తరువాత మాటిమాటికి ఆ సత్యదేవుని కొనియాడుచూ వారి వారి ఇండ్లను కూర్చి వెళ్లవలను. ఈ ప్రకారంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేస్తారో అట్టి వారంతా కోరిన కోరికలను భవించి జీవితాంతమన మోక్షమును చెందగలరని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదునికి తెలిపిన వారాయను. ప్రథమోధ్యాయ గోవిందా. అథ ద్వితీయోధ్యాయ. పూర్వకాలమున అందమైనటువంటి కాశీపట్టణంలో ప్రతినిత్యము భిక్షాటన చేస్తుండ ఒక వేద బ్రాహ్మడు భిక్షము లభింపక అతి విచారంతో తిరుగుచుండగా, ఆ బ్రాహ్మణుడి యందు భగవంతునికి దయగలిగి సత్యనారాయణ స్వామి వారే ఒక ముసలి బ్రాహ్మణ వేషము ధరించి ఆ వేద బ్రాహ్మడికి ఎదురుగా వెళ్లి, బ్రాహ్మణుడా, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయవయ్యా, నీకుండబడే దారిద్రము దుఃఖము తొలగిపోతుందని చెప్పి వ్రతం చేసే విధానం యావత్తు చెప్పి అక్కడనే మాయమైపోయాడు. తర్వాత ఈ వేద బ్రాహ్మడు చాలా సంతోషించి ఆ వ్రతాన్ని రేపు చేస్తానని తన ఇంటికి వెళ్లి రాత్రి తెల్లవారులో నిద్రణమాని భగవన్నామస్మరణ చేస్తూ ఉదయాన్నే లేచి నిత్యకృత్యములని కూడా నెరవేర్చుకుని భిక్షపాత్రణ చేత పెట్టి, సత్యదేవా, ఈ రోజు భిక్షమిత్తగా ఎంత ధనమైతే సంప్రాప్తమవుతుందో ఆ ధనం చేతన యొక్క వ్రతం చేస్తానని భగవంతుని గురించి ప్రార్థన చేసి భిక్షణమిత్తమే కాశీపట్టణానికి వెళ్ళగా, భగవంతుని యొక్క దయచేత బ్రాహ్మడికి ఏ ఇంటి వెళ్ళినప్పటికీ కూడా లేదనకుండగా విశేషంగా భిక్ష ఇచ్చారు. ఆ భిక్ష చేతన బ్రాహ్మణ వ్రత సామగ్రి సమకూర్చుకుని శక్తి కొలది వ్రతం చేశాడు. ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడికి సమస్త సంపదలు కలిగాయి. అదలిగాయతో ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమందు విడవకుండగా ఈ వ్రతం చేస్తూనే ఉన్నాడు. ఈ రీతిగానే ఒక ఏకాదశి రోజున భక్తితో వ్రతం చేస్తుండగా
ఆ సమయంలో కట్టెలమ్మకును జీవించే పేదవాడు దాహంతో కూడుకున్నవాడి ఆవీదనే పోతూ బ్రాహ్మణుడు చేసినటువంటి వ్రతాన్ని చూచి ఆ బ్రాహ్మణుని వల్ల ఈ సత్యదేవుని యొక్క వృత్తాంతమంతా తెలుసుకుని మరునాడు తన కట్టెలమ్మగా వచ్చిన ధనం చేత ఈ సత్యదేవుని యొక్క వ్రతం చేశాడు. ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడు కట్టెలమ్మేవాడు కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమున మోక్షమనే చెందినారు. ద్వితీయోధ్యాయ గోవిందా గోవిందా. తృతీయోధ్యాయ పూర్వకాలమున ప్రజలను చక్కగా పరిపాలించు ఉల్కాముకుడనే మహారాజు ఒక రోజున తన భార్యతో కలిసి ఒక నదీ తీరంలో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో సాధు అనే పేరు గల షావుకారు వ్యాపారం కోసమై పడవ నిండా ధనం వేసుకుని ఆ నది మీదుగా పోతూ నదీ తీరంలో మహారాజు చేస్తున్న వ్రతాన్ని చూచి సంతానం లేని వారు సత్యదేవుని యొక్క వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని తెలుసుకుని వ్రతమంతా చూసి కథ విని ప్రసాదవతిని వ్యాపారమంతా ముగించుకుని తన ఇంటికి వెళ్లి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ సత్యదేవుని యొక్క వ్రత ప్రసాదమిచ్చి సంతానం కలిగితే వ్రతం చేద్దామని దంపతులు ఇరువురు కూడా భగవంతుని గురించి ప్రార్థన మాత్రమే చేశారు. తరువాత కొద్ది కాలానికి షావుకారి భార్య గర్భము ధరించి 10వ మాసమందు చక్కనైనటువంటి ఆడపిల్లదాన్ని కన్నది. ఆ చిన్నదానికి బారసాల సమయంలో కళావతి అని పేరు ఉంచారు. ఆ సమయంలో షావుకారి భార్య షావుకారిని పిలిచి వ్రతం చేద్దామని జ్ఞాపకం చేసింది. వివాహ సమయంలో చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారం కోసమైపోయే కొద్ది కాలాన్ని తిరిగి వచ్చేసరికి వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెను చూచి చాలా సంతోషించి రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడైన షావుకారి పిల్లవాన్ని తీసుకొచ్చి కులాచార ప్రకారంగా వివాహం పూర్తి చేశాడు. వివాహం అంతా పూర్తయింది గాని వివాహ సందడిలో కూడా ఈ వ్రతం చేయడం మరిచాడు. పైగా అల్లునితో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిద్దామని సముద్ర తీరమైనటువంటి రత్నసానుపురం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు. భగవంతుడు వీరికి కోపించి వీరికి కష్టాలు కలుగుగా కానీ శాపం ఇచ్చారు. ఆ శాప ప్రభావం వల్ల నాడు రాత్రి ఆ పట్టణాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజా వారి కోటలో మాయదొంగలు ప్రవేశించి ధనమంతా దొంగిలించి ఈ షావుకాల వద్ద ధనమంతా పడవేసి మాయదొంగలు మాయమైపోయారు. వెంట ధరకు వస్తున్నటువంటి రాజభటులు షావుకాల వద్ద ధనమండడి చూచి వీరినే దొంగలుగా భావించి ధన సమేతంగా మహారాజా వద్దకు తీసుకొచ్చి రాజా దొంగలనిద్దరినీ పట్టి తీసుకువచ్చామని న్యాయ విచారణ చేసి శిక్ష విధించండి అని చెప్పగానే షావుకాలు భయంతో కొడుకున్న వారే రాజా మేము దొంగలము కాము, దొంగతనము అనగానేమో మాకు తెలియదు, వ్యాపారం కోసం వచ్చిన షావుకాలమని అల్లుడు మామలమని ఎన్ని విధాలుగా మొరబెట్టినూ కూడా సత్యదేవుని యొక్క మాయ చేత మహారాజు షావుకాలు మాటలేవి వినిపెట్టగా నేరాన్ని విచారణ చేయకుండానే ధనమంతా తీసుకుని ధనాగారంలో ఉంచమని షావుకాలు ఇద్దరిని శంకల వైద్య ఖైదులో ఉంచమని ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడ షావుకాలు ఖైదులో బాధపడుతున్నారు. ఇంటి వద్ద తల్లే కుమార్తె తినడానికి తిండి లేక కట్టుకోవడానికి వారు వస్త్రం లేక ప్రతి ఇంట భిక్షమెత్తుకుని జీవిస్తున్నారు. ఒక రోజుని కళావతి అనే చిన్నది విక్షణమిత్తమే బ్రాహ్మడి ఇంటికి వెళ్ళగా అక్కడే వ్రతం జరుగుతున్నది. కళావతి వ్రతమంతా చూసి కథ విని ప్రసాదము తిని ఇంటికి వచ్చేసరికి ఆలస్యంగా వచ్చిన కుమార్తెను చూసి తల్లి ప్రేమగా అడుగుతున్నది, అమ్మాయి ఒక్క వయస్సు వచ్చిన చిన్నదాని కదా ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావమ్మా అని చెప్పి అడిగేసరికి ఆ కళావతి చాలా భయంతో కొడుకున్నది, అమ్మా ఒక బ్రాహ్మడి ఇంటి వద్ద సత్యదేవుని యొక్క వ్రతం జరుగుతున్నది. వ్రతమంతా చూసి కథ విని ప్రసాదము తిని నీకు కూడా ప్రసాదం తీసుకువచ్చాను మా తల్లికి ప్రసాదం ఇచ్చింది. వెంటనే ఆమె ప్రసాదం తిన్నది. ప్రసాద మహిమ చేత ఆమెకు పూర్వవృత్తాంతమంతా జ్ఞాపకానికి వచ్చి తన కుమార్తెను చూచి అమ్మాయి మనం కూడా వ్రతం చేద్దామనుకున్నాం, ఇంతపర్యంతం ఆ వ్రతం చేయలేదు, ఆ భగవంతునే మరిచాము కాబట్టి ఇట్టి కష్టములు సంభవించాయని అప్పుడు భగవంతుని జ్ఞాపకాన్ని తెచ్చుకుని మరునాడు శక్తి కొలది వ్రతం చేసి సత్యదేవా నా భర్త యొక్క అల్లుని యొక్క తప్పులు క్షమించి వారిని క్షేమంగా ఇల్లు చేరొచ్చమని అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దయగలిగి చంద్రకేతు మహారాజా వారి కలలో కనిపించి రాజాన్ని ఖైదులో ఉన్న షావుకాలిద్దరు దొంగలకారయ్యా నా భక్తులు నా శాపవశాత్తుని ఖైదులో బాధపడుచున్నారు కాబట్టి ఉదయాన్నే లేచి వారి శంకెలు విడిపించి వారిని విడిపింపము, అలాగ నీవు చేయబోయినట్లేనా నీ ధన సమేతంగా నిన్ను నశింపజేస్తాను సుమాన్ చెప్పగానే మహారాజు భయంతో కూడుకున్నవాడే ఉదయాన్నే లేచి సభ ఏర్పాటు చేసి కలలో జరిగిన వృత్తాంతమంతా మంత్రులకు చెప్పి షావుకారులు సభామండపానికి రావించి షావుకారులారా ఇదంతా మీకు దైవాత్మ కలిగిన దుఃఖము కాని వేరు కాదని ఓదార్చి తలంట నీళ్లు పోయించి కొత్త బట్టలు ఇచ్చి వారి వద్ద తీసుకున్న ధనము కన్నా విశేషంగా ధనాన్ని వారికి ఇచ్చి వారి దేశాన్ని వెళ్ళమని ఆజ్ఞ చెప్పమించినారు. తృతీయోధ్యాయ గోవిందా గోవిందా. చతుర్థోధ్యాయ తరువాతి షావుకారులు మహారాజు ఇచ్చినటువంటి ధనమంతా తీసుకున్నారు. నదీ తీరంలో ఉన్నారు. సత్యనారాయణ స్వామి వారి షావుకారులను ఒక్కమారు పరీక్ష చేద్దామని ఒక సన్యాస వేషం వేసుకుని షావుకారుల వద్దకు వచ్చి షావుకారులారా మీ ఓడలోన సరుకు ఏమని చెప్పి అడిగినారు. ఆకులు తెగులు తప్ప మీరు ఏమీ లేవని అబద్ధమాడేవారు షావుకారులు. సత్యం భవతు తేవచ షావుకారులారా మీ నోటి వెంబడి ఏ మాటలైతే వచ్చినవో అవే నిజముగా కాని శపించి కొద్ది దూరంలో ఉండగా పడవలోని ధనమంతా ఆకులు తెగులైపోవడం చూచి విచారిస్తూ మూర్ఛ పొందారు. కొద్దిసేపటికి అల్లుడు తెలివి తెచ్చుకునే మమా విచారించమేం ఫలితం, మన వద్దకు వచ్చిన సన్యాసి సామాన్య మానవుడు కాదు,
మానవుడైతే ఇంత పని చేయలేడు. ఆ బ్రహ్మదేవుడై ఉండాలి, లేక శంకరుడై ఉండాలి, లేక శ్రీ మహావిష్ణువు, అన్నవరవాసుడు, సత్యదేవుడు తప్ప వేరు కాదని ఎక్కడైతే సన్యాసి ఉన్నారో ఎక్కడికి వెళ్లి వారి పాదాలు మడపడి అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దయగలిగి ఓ ఈ షావుకారు మీరు అనేక పర్యాయాలు నా వ్రతం చేస్తానని ఎంతపర్యంతం చేయలేదు, అందుచేతనే ఇట్టి కష్టములు సంభవించాయని నన్ను సత్యదేవునిగా జ్ఞాపకాన్ని తెచ్చుకోమని వారి కోరిన ప్రకారంగా వారి ధనమంతా వారికి చక్కడనే మాయమైపోయారు. ధనంతో తేలివని పడవను చూచారు. షావుకారు చాలా సంతోషించి వారి దేశానికి కూర్చో బయలుదేరి వారి రేవు చేరుకుని వీరు వచ్చారనే క్షేమ వారికి తెలిపిన ఒక నౌకను ముందుగా ఇంటికి పంపించారు. ఆ నౌకరింటికి వెళ్లేసరికి ఇంటి వద్ద తల్లి కుమార్తె సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు. ఆ సమయంలో నౌకరు లోనికి వెళ్లి అమ్మా ధన సమేతంగా షావుకారు నదీ తీరంలో ఉన్నారమ్మా అని చెప్పగానే ముందుగా లీలావతి చాలా సంతోషించి తాను ముందుగా వ్రతం పూర్తి చేసుకుని తన కుమార్తెని కూడా నదీ తీరానికి రమ్మని చెప్పి తాను ముందుగా నదీ తీరానికి వెళ్ళినది. తరువాత కళావతి నచ్చినది వ్రతమంతా పూర్తి చేసి భర్త వచ్చినాడు కదా అని భర్తను చూచి చాలా కాలమేదని భర్తని చూద్దామనే తొందరలో తాను మాత్రం ప్రసాదం తినడం మరచి నదీ తీరానికి వచ్చినది. భగవంతుడు ఆమె ఎందుకు కోపించి ఆమె భర్త సమేతమైన పడవ నదిలో ముంచివేశారు. తీరమున షావుకారు విచారంతో ఉండగా ఈ కళావతి నచ్చినది భర్త లేని జీవితం స్త్రీలకు వృధా కదాయని తాను కూడా నదిలో దిగుపోవడానికి సిద్ధముగా ఉండగా షావుకారు విచారంతో కూడుకున్నవాడే సత్యదేవా అన్ని కష్టాలు దాటి వచ్చాం, తిరిగి కష్టము యావత్తు సంభవించింది ఇదంతా నీ మాయ తప్ప వేరు కాదు, మా తప్పులు క్షమించమా నీ వ్రతాన్ని నదీ తీరులో మా శక్తుగులది చేస్తామని అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దయగలిగి ఆకాశనుడు చెబుతున్నారట. షావుకారు నీ కుమార్తె నా వ్రతం చేసింది గాని నా వ్రత ప్రసాదం తినడం మనసున తీర్థరానికి వచ్చినది, అందుచేతన ఇంత కష్టము సంభవించిందని చెప్పి తిరిగి ప్రసాదం తిని వచ్చినట్లయినా యథాప్రకారంగా ఉండను సమాన్ చెప్పగానే షావుకారు తన కుమార్తెని ఇంటికి పంపి ప్రసాదం తినిపించి నదీ తీరానికి వచ్చేసరికి అల్లుడితో తేలిమని పడవను చూచి అల్లుడు తాను కూడా నదీ తీరంలోనే మహావిభవంగా వ్రతం చేశాడు. అదలిగాయతో షావుకారు పౌర్ణమికి సంక్రాంతికి విడవకుండా వ్రతం చేస్తూ కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమన మోక్షమనే చెందినారు. చతుర్థోధ్యాయ గోవింద గోవింద. పంచమోధ్యాయ పూర్వకాలమైన ప్రజలను చక్కగా పరిపాలించు తుంగధ్వజుడనే మహారాజు ఒక రోజున వేట కోసమే అరణ్యానికి వెళ్లి అనేక మృగములను వేటాడి వేటాయాసించేత ఒక చెట్టుని నిర్మిశ్రమించి ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది గోపాలకులు తమ బంధువులందరితో కలిసి సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు. మహారాజు వ్రతములు చూచాడు గాని గోపాలకులు వ్రతం చేయడమా మనం చూడటమా అని సమీపానికే నా పోలేదు, నమస్కారం కూడా చేయలేదు. కానీ గోపాలకులు మహారాజు వచ్చినారు కదా అని ప్రభువు దేవుని వింటు వారు కదా అని ప్రసాదం తీసుకొచ్చి మహారాజుకి ఇవ్వగా ఆ మహారాజు గోపాలకులు ఇచ్చినటువంటి వ్రత ప్రసాదం అనంతరమాయనవి అక్కడనే విడిచిపెట్టి తమ కోటకు వచ్చేసరికి ఆ మహారాజు యొక్క 100 మంది కుమారులు ఒక్కమారిగా మరణించినట్లుగాను రాజ్యమంతా శత్రురాజులకు వశమైనట్లుగాను గొప్ప మాయకమైంది. ఆ మాయకు మహారాజు మూర్ఛల్లి కొత్త సేవుడు తెలివి తెచ్చుకుని ఇదంతా కూడా అరణ్యంలో గోపాలకులు ఇచ్చినటువంటి సత్యదేవుని యొక్క వ్రత ప్రసాదం విడిచిపెట్టి రావడం చేతనేటి దుఃఖము సంభవించిందని చెప్పి ఏదో ఒక కష్టంలో ఉన్నప్పుడు గాని ఒక కోరికతో ఉన్నప్పుడు గాని భగవంతుడనేవాడు జ్ఞాపకానికి రావడం ఇది మానవులకి స్వాభావికం. కాబట్టి ఆ మహారాజుకి తన సర్వస్వం కోల్పోయేటప్పటికీ అప్పుడు భగవంతుడి జ్ఞాపకాన్ని తెచ్చుకుని ఎక్కడైతే గోపాలకులు వ్రతాలు చేస్తున్నారో అక్కడికి వెళ్లి వారితో విధి విధానంగా వ్రతం చేసి కథమని ప్రసాదమతి తమ కోటకు వచ్చేసరికి ప్రసాద మహిమ చేత 100 మంది కుమారులు బతికినారు. రాజ్యము స్వాధీనమైనది. అదిలగాయతో ఆ తుంగధ్వజ మహారాజు ప్రతి పర్వాన్ని విడవకుండా వ్రతం చేస్తూ ప్రజలందరి చేత వ్రతాలు ఆచరింపజేస్తూ కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమన మోక్షమనే చెందినారు. కనుక నారద దుర్లభమైనటువంటి పుణ్యప్రదమైన వ్రతాన్ని ఎవరైతే భక్తితో ఆచరిస్తూ ఉంటారో, కథను ఎవరైతే వింటూ ఉంటారో, ప్రసాదనాన్ని ఎవరైతే తింటూ ఉంటారో అట్టి వారంతా కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమన మోక్షమను చెందగలరని ఈ కలియుగంలో భక్తులు తరించడకు కోరిన కోరికలు నెరవేరుటకు ఈ సత్యదేవుని యొక్క వ్రతము తప్ప వేరొక చిన్న ఉపాయం లేదని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే స్వయంగా నారదునకు, నారదుడు సూతునకు, సూదుడు శౌనికాదు ఋషులందరికీ కూడా నైమిషారణ్యంలో తెలిపిన వారాయను. సత్యనారాయణ వ్రతకథాయ పంచమోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు. గోవింద. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై రమారమణ గోవిందో.